తెనాలిలో కమిటీ కుర్రాలు చిత్ర యూనిట్ సందడి చేసింది. కమిటీ కుర్రాలు సినిమా విజయ యాత్రలో భాగంగా మంగళవారం తెనాలి ప్రియా డీలక్స్ థియేటర్కు చిత్ర యూనిట్ వెళ్లారు. చిత్ర నిర్మాత కొనెదల నిహారికతో పాటుగా చిత్రంలోని నటులు థియేటర్లోని ప్రేక్షకులను ఉత్తేజపరిచారు. చిత్ర యూనిట్ ప్రియా డీలక్స్ చేరుకోగానే జనసేన నాయకులు కార్యకర్తలు వీరికి స్వాగతం పలికారు. తెనాలిలో తమకు ప్రేక్షకులు ఇంతగా ఆదరణ చూపటం ఎంతో ఆనందంగా ఉందని, ఈ సినిమా చిరంజీవి చూసి తమ యూనిట్ ని ఇంటికి పిలిచి అభినందించారని నిహారిక తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేడీస్ అందరూ జరగండి, ఫోటో వస్తుంది. తెనాలి ఎంత రెస్పాన్స్ నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మాట్లాడాలని అనునా గారు మాట్లాడిన తర్వాత మాకు మాట్లాడడానికి ఏం లేదు సినిమా గురించి. థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ కైండ్ వర్డ్స్, చాలా బాగా మాట్లాడారు. సినిమా ఇప్పటి వరకు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ దాకా మా సినిమా తీసుకొచ్చారు వి ఎంటర్టైన్మెంట్స్ సలాం గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఇంతమంది ఆడియన్స్ దాకా వెళ్తుంది మా సినిమా. థర్డ్ వీక్ అయినా కూడా ఇంతమంది వచ్చి మా సినిమా చూడడం అనేది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. మీ చెల్లి అని చూస్తున్నారు, సినిమా నచ్చి చూస్తున్నారు నాకు తెలియదు కానీ చూస్తున్నారు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే వీళ్ళలాగే సినిమా నచ్చితే మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో జీవ్ గారు కూడా సినిమా చూసి మా అందరినీ ఇంటికి పిలిచి మరీ ఒక 1.5 hours టైం స్పెండ్ చేసి ఒక్కొక్కరు క్యారెక్టర్ గురించి చెప్పారు. ఆయన ఒక్కసారి సినిమా చూసిన తర్వాతే ఏ సీన్ ఎక్కడ పడుతుందో, ఎవరి ఎమోషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో, ఎక్కడ ఎండ్ అవుతుందని. He's a superstar. He's a megastar for a reason. ఎంత సమాజంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ప్రెజెంట్ ఉన్నాయో వాటన్నింటినీ మన కళ్ళ ముందు ఉంచారు ఈ సినిమా ద్వారా. మెసేజ్ ఓరియంటెడ్, అట్లాగే ఇప్పటివరకు అందరు నవ్వుకున్నారు కదా బాగా, మీ కథ అందరూ గుర్తొచ్చేసి. అట్లాగే కామెడీ, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఉంది, ఫ్యామిలీస్ కి, లవ్ కి ఎంత వాల్యూ ఉందని ప్రతి క్యారెక్టర్ లో చూపించారు. ఎట్ ఏ టైం ప్రజెంట్ మనం పొలిటికల్ బాడీలు అందరూ ఉన్నప్పుడు అందరూ కూడా రాజకీయాల్లో మన ఆస్పిరేషన్స్ ఎలా ఉంటాయి ఓటర్ గా, చివరికి ఓట్ వేసేటప్పుడు ఎట్లాంటి వాటికి గుర్తుపడి సమాజాన్ని నాశనం చేస్తాం మనం అనే ప్రతి విషయాన్ని కూడా సినిమాలో ప్రతి చోట చూపించారు. యువత దేశంలో ఎలాంటి వాళ్ళు ఉండాలి, ఎట్లాంటి వాళ్ళు అవసరం. అలాగే మన జనసేన కళ్యాణ్ గారు ఎలా నాకు సంబంధం లేదు, నేను నిలబడే ఉంటా అన్న క్యారెక్టర్ ఎడిది తిన్నే ఈ క్యారెక్టర్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకొని చూడాల్సిన సినిమా ఇది.